మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ జగిత్యాల జిల్లా బార్ అసోసియేషన్ వారు నిరసన ర్యాలీ. ఆదోనిలో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా భారీగా ర్యాలీ. పహల్గామ్ ఘటన ఉగ్రవాదులను ఉరితీయాలి. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ. నల్గొండ జిల్లా స్థానిక నక్క సునంద ఫంక్షన్ హాల్లో భూభారత చట్టం మండల స్థాయి అవగాహన సదస్సు. జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాద దాడి బాధితుల కుటుంబాలను కలిసి పరామర్శించి ధైర్యం చెప్పిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఇక వివరాల్లోకి వెళ్తే, పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్లు మండలం సోయమాజులపల్లె గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఆహ్వానం మేరకు గ్రామంలో శ్రీ 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 సుంకుల పరమేశ్వరి అమ్మవారి ఆలయం మరియు విగ్రహం ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్న వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మరియు సతీమణి శ్రీమతి కాటసాని ఉమామహేశ్వరమ్మ. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తనకు ఆత్మహత్య శరణ్యం అంటున్న ట్రాక్టర్ యజమాని అస్లం ఆవేదన. మైనింగ్ అధికారులపై చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం నుంచి తమకు ఉచితంగా ఇసుక ఇవ్వడం లేదని ట్రాక్టర్ పట్టుకుని దాదాపు 50 రోజులైందని ట్రాక్టర్ యజమాని అస్లం బాషా తన ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమలు చేస్తున్నామని చెబుతున్న మైనింగ్ అధికారులు చేస్తున్న వేధింపులపై చర్యలు తీసుకోవాలని ట్రాక్టర్ యజమాని అస్లం బాషా కుటుంబ సభ్యులు ఎదుట కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. మా జీవనాధారం ట్రాక్టరేనని సీజ్ చేసి 4 రోజులు అవుతుందని, తక్షణమే నా ట్రాక్టర్ రిలీజ్ చేయాలని, లేకపోతే మైనింగ్ ఎదుట దీక్ష చేస్తామని హెచ్చరించారు. రోజు నేను చచ్చిపోవాలా ఏం చేయాలి? ఆయన బండి పట్టి నా బండి తిప్పు కట్టాలంటున్నాడు. నేను లాయర్ కాడ పోతే ఎఫ్ఐఆర్ రాయకుండా బండి లోపల పెట్టినాడు. ఆయన లాయర్ ఏమంటున్నాడు, ఎఫ్ఐఆర్ లేదు ఏం లేదు రాబాయి, నీ బండిని తీసుకోపో అంటున్నాడు. ఈయన ఇన్ని రోజులు అసలు రానే, ఈయన ఎప్పుడు వచ్చినా డ్యూటీలో నాకున్నాడు. ఆయన ఏమన్నామంటే పీపీ గారు చెప్పిన, పీపీ గారు ఏమంటున్నారు, ఎఫ్ఐఆర్ ఉన్నారు కదా బాబు అంటున్నారు. ఏం చేయాలా సార్? నేను చచ్చిపోవాలన్నా? 3 నెలలే నా బండి పట్టి 2 నెలలే. రంజాన్ పండుగ కూడా నీ కాళ్ళు పట్టుకుంటా సార్, ఇడిసారంటే కూడా ఇడిసాను రా నీ బండి అని లోపల పెట్టి ఆడ పెట్టి వెళ్ళిపోయినాడు. ఎప్పుడు వచ్చినా పీపీ గారికి లాయర్ రాసిన, లెటర్ రాసిన, పీపీ అడిగి ఎన్నిసార్లు తిరగాలి సార్. నేను లాయర్కి పట్టుకోపోతే లాయర్ ఏమంటున్నాడు, ఎఫ్ఐఆర్ ఆడంది అంటున్నాడు. ఇప్పుడు ఆయన చూస్తే ఎప్పుడు ఉన్నా, ఇప్పుడు ఆయన ఎప్పుడు ఉన్నాడు. ఆయన ఏం చేయాలా సార్? నేను ఎట్లా బతకాలా? నాకు 3 పిల్లలు, 2 కంతులు డిఎక్కినా, నాకు ఇంటి బాడగలు ఎక్కింది. 50 రోజులు ఆ బండి లోపల పెట్టి ఆయన ఎప్పుడు చూస్తే లేడు లేడు లేడు. నేనేం చేయాలా సార్? ఇప్పుడు నా బండి ఇడిసండి సార్ అంటే కూడా ఎఫ్ఐఆర్ చేయకుండా బండి లోపల పెట్టినాను. ఆయన ఏం చేయాలా? బండి పడితే ఏప్రిల్ 27న వరంగల్ నందు జరగబోవు గంజి హమాలీల రజతోత్సవ సన్నాహ సమావేశం మార్క్ఫెడ్ డైరెక్టర్ విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, అధికార ప్రతినిధి వాకటి శ్రీధర్ ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. స్వచ్ఛందంగా మనం వీడియోలలో చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇచ్చినటువంటి 420 హామీలను తుంగలో తొక్కి 6 హామీలను పక్కకు పెట్టి స్వలాభమే ధ్యేయంగా పరిపాలిస్తున్న ఈ రేవంత్ సర్కార్కు ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత చోటు చేసుకోవడంతో పాటు మళ్ళీ కేసీఆర్ రావాలి, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి వస్తేనే మేము బాగుపడతామనే భావన ప్రజల్లో నిండుగా విశ్వాసంలోకి వచ్చింది. ఈ సందర్భంగా ప్రజల్లో
వరంగల్ పోదాం, మేము స్వచ్ఛందంగా వస్తాం, మాకు కేవలం ట్రాన్స్పోర్ట్ పెట్టండి, మేము వస్తాం, లేదంటే మా సొంత వాహనాలు కూడా తీసుకొని రావడానికి ఈ సభ నుంచి విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందనకు చాలా సంతోషం వేస్తుంది. ఈ సందర్భంగా రానున్నది కేసీఆర్ పరిపాలన కాబట్టి మనం మొక్కమోరి విశ్వాసంతో ఈ కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే వరకు ఈ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఎక్కడ తిరగనీయకుండా వారిని నిలదీయాలి. మనకి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే వరకు ప్రజల పక్షాన పోరాడాలని నేను ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నా. జై తెలంగాణ. నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. రజతోత్సవ సభను టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను చలో వరంగల్, చలో వరంగల్. నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం, నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. చలో వరంగల్, చలో వరంగల్. కేసీఆర్ గారి నాయకత్వం, నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం, నీళ్ల నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం. జై తెలంగాణ. జై తెలంగాణ. నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం, నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. చలో వరంగల్, చలో వరంగల్. జై తెలంగాణ. నీళ్ల నిరంజన్ రెడ్డి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో ఉగ్రవాద దాడిలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు, అన్ని వర్గాల ప్రజలు జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో నంది చౌక్ నుండి గాంధీ చౌక్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. भारत माता के हिंदुस्तान जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद, पाकिस्तान जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद, पाकिस्तान जिंदाबाद, पाकिस्तान जिंदाबाद. भारत माता के, भारत माता के, भारत माता के, हिंदुस्तान जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद, पाकिस्तान जिंदाबाद, पाकिस्तान जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद. भारत माता के, भारत माता के. खबरदार, खबरदार, पाकिस्तान खबरदार, 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 पाकिस्तान खबरदार. उग्रवादुलारा खबरदार, 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 उग्रवादुलारा खबरदार. भारत माता की, भारत माता. భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం. వాస్తవంగా గడిచిన 78 సంవత్సరాలలో వివిధ రంగాలలో అభివృద్ధి చెందడం జరిగింది. దానిలో భాగంగానే జమ్మూ కాశ్మీర్ అనేది భారతదేశానికి చాలా పెద్ద పర్యాటక కేంద్రం. ఇంతకుముందు సోదరుడు 370 ఆర్టికల్ వచ్చిన తర్వాత భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి పర్యాటకులు అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. వాస్తవంగా నిన్న ఏదైతే జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఇన్సిడెంట్ అనేది తీవ్రంగా ధర్మపురి హిందూ ఐక్యత కానివ్వండి తీవ్రంగా ఖండిస్తున్నది. అంటే వాస్తవంగా భారతదేశం అంటేనే అసలు రామాయణం, మహాభారతం. మన దేశానికి స్వాతంత్రం వచ్చింది వాస్తవంగా శాంతి ద్వారా వచ్చింది. దీన్ని ఖండించడం జరుగుతుంది. ఎవరైతే నిన్న జరిగిన ఇన్సిడెంట్లో చనిపోయినారో వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని, అదేవిధంగా క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తొందరగా ఉగ్రవాదాలకు ఎవరైతే స్థావరం కల్పిస్తున్నారో, ఎవరైతే సింపథైజర్లు ఉన్నారో వాళ్ళు కూడా కనులు తెరిచి ఈరోజు దేశం ఎటుపోతుందో చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరి మీద, ఇవాళ హిందువులైనా ముస్లింలైనా భారతీయులుగా ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా, ప్రతి వ్యక్తి కూడా ఈ చర్యను ఖండించుకుంటూ భవిష్యత్తులో ఇలాంటి చర్యలు చేస్తే ఏమవుతుందో కూడా చెప్పేటువంటి అవసరం ఈరోజు ఉన్నది. కాబట్టి ఇవాళ మొత్తం దేశమంతా దిగ్భ్రాంతికి లోదైంది. ఇవాళ ఎవరి ముఖంలో చూసినా కానీ ఒక రకమైనటువంటి బాధ కల్పిస్తూ ఉంది. పాప నిన్న చూసినట్టుంటే కొత్తగా ఏప్రిల్లో పెళ్ళైనటువంటి ఒక జంట,
6 రోజుల క్రితం పెళ్ళైనటువంటి ఒక జంట, ఒక ఐబీ ఆఫీసరు, ఇలా ఒక నేవీ ఆఫీసరు ఏదో కాశ్మీర్లో 4 రోజులు ఎంజాయ్ చేద్దామని చెప్పి 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి ప్లాన్ చేసుకునేటువంటి వాళ్ళు చాలామంది ఈరోజు అక్కడికి వెళ్ళి ఇవాళ ఆ ముష్కరుల చేతిలో హతమవడం అనేది వాళ్ళ కుటుంబాలకే కాదు, ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు జరిగినటువంటి పరిస్థితి ఫీల్ అవుతూ ఉన్నారు. కాబట్టి ఈ ఉగ్రవాదం ఇంకా పెనుముప్పగా మారకముందే అందరము కూడా కళ్ళు తెరాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ చర్య మీద ప్రతి ఒక్కరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉన్నది. నిన్న జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడి ఏమైనా చర్య, భారతదేశం అంటేనే హిందుత్వంలో ఏకత్వం, హిందుస్థాన్ కే 4 సిపాయి, హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి అందరం కలిసిమెలిసి సహజీవనం జీవిస్తున్నాం. స్వతంత్ర భారతంలో హిందువులు, ముస్లింలు అందరం ప్రశాంతంగా జీవనం చేస్తున్నాం. ఇది పాకిస్తాన్కు నచ్చుతలేదు. పాకిస్తాన్ వాళ్ళు నశించాలి, పాకిస్తాన్ డౌన్ డౌన్. కాశ్మీర్లోని పహల్గాం లోయలో ఉగ్రమూకల ఊచకోతను నిర్వహిస్తూ కనిబార్ అసోసియేషన్ పిలుపు మేరకు గురువారం న్యాయవాదులు విధులు బహిష్కరించారు. ఈ మేరకు 3 మున్సిపల్ కోర్టులతో పాటు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు అదనపు జిల్లా న్యాయస్థానంలో న్యాయవాదులు విధులు బహిష్కరించడంతో కోర్టు కార్యకలాపాలు నిలిచిపోయాయి. అనంతరం న్యాయవాదులు మున్సిపల్ కోర్టు కాంప్లెక్స్ నుంచి కని ప్రధాన చౌరస్తా వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు. శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా మేమందరం కూడా న్యాయవాదులందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. నిజంగా భారత మాత పైన, భారతదేశం పైన ఎవరైనా కన్నెత్తి చూస్తే ఏ విధంగా ఉంటుందో అని కార్గిల్ యొక్క దుశ్చర్యలు కానివ్వండి వాటన్నిటి కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చూపించడం జరిగింది. అదేవిధంగా మరి మనలను ఏ విధంగా భారతదేశాన్ని అంతమొందించాలి అనే వ్యవస్థలో భాగంగా కుట్రపూరితమైన ఉద్దేశంతో పర్యాటకుల మీద దాడి చేయడం అనేది నిజంగా శోచనీయం, అమానవీయం నిజంగా. ఎందుకంటే ఇట్లాంటి ఉగ్రవాద మూకలను ముట్టించే వరకు కూడా మనం అంతా అప్రమత్తంగా ఉండి మనలో ఉన్న ఉగ్రవాదులను కూడా ఏరివేయడానికి సహకరించాలి. ఈ మొన్న జరిగిన దాడిని భారతదేశంలో ఖండిస్తూ భరతమాత సేవలో మనందరం నిరంతరంగా ఉండాలి. భారత ప్రభుత్వానికి మనందరం కూడా సహాయంగా ఉండాలని ఆశిస్తూ ఈ రోజు విధులను బహిష్కరించడం జరిగింది. ధన్యవాదాలు. RG1 GDK2 ఇంక్లైన్లో ఉదయం 7 గంటలకు అన్నబోయిన శంకర్ అధ్యక్షతన గేట్ మీటింగ్ జరిగింది. ముఖ్య అతిథులుగా హాజరైన తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ దేశంలోని కార్మిక వర్గానికి రక్షణ కవచం లాంటి 29 కార్మిక చట్టాలను గుత్తా పెట్టుబడిదారులకు అనుకూలంగా 4 లేబర్ కోడ్స్గా మార్చి శ్రామిక వర్గాన్ని కట్టుబానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తున్న కేంద్రంలోని నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మే 20న దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలతో పాటు మొత్తం కార్మిక వర్గం సమ్మెలో పాల్గొనాలని అన్ని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయని అన్నారు. సురేష్ నిర్వహిస్తా ఉన్నాం. కార్మికులు సహకరించాలి. ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలు తదితర నిర్ణయంలో భాగంగా ప్రచారంలో ఉన్నాయి. ఈ లేబర్ కోడ్స్ ఎందుకు రద్దు చేస్తారు, ఈ అనేక అంశాల మీద మా రాష్ట్ర నాయకులు రాజారెడ్డి గారు మీకు వివరిస్తారు. వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ గేట్ మీటింగ్ ఏర్పాటులో స్ట్రక్చర్ అనేక సమస్యలు కూడా పెండింగ్లోనే ఉంటా ఉన్నాయి. మనం ఈ కంపెనీలో కనిపిస్తూ ఉన్నది. కారణం 3-4 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున సిఐటి ఫిల్టర్ బెడ్ ఇక్కడ మన వాణిజ్య లైన్ దగ్గర నిర్మాణం దాదాపుగా 1-2 నెలలు పట్టే అవకాశం ఎమ్మెల్యేల గారిని ప్రభుత్వాన్ని ఉంది. అలాగే సంబంధించింది ఇప్పుడు మనకు ఉన్నది.
ఇవన్నీ కూడా జన్యుని సమస్యలు. కార్మికులకు సిఐటి ఎప్పటికప్పుడు లేవనెత్తించిన పరికరాల మీద దాటడం వల్లనే ఇది సాధ్యమైనవి. ఈ జన్యుని సమస్యలు లిస్టు ఈరోజు మన గోదావరి కన్లోనే సిఐటియు ఈ పోరాటాల వల్లనే తీసుకోవాలి. ఇలా కోటర్ల రిపేర్ల విషయంలో నిర్లక్ష్యం వహిస్తాం. మనం అనేక సార్లు మొరబెట్టుకున్న పరిస్థితి ఉంది. బస్తీబాట నిర్వహించినప్పుడు పరిస్థితి ఉంది. దాన్ని సివిల్ డిపార్ట్మెంట్ అక్కడ టెండర్ శాంక్షన్ చేసి అక్కడ పైప్ ధర్నాల రూపంలో అన్ని విషయాలు వాట్సాప్ల ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మనం ఐక్యతగా మనం పోరాడాల్సిన ఎందుకంటే ప్రభుత్వం దగ్గర నోటీసులో ఉంది, మేనేజ్మెంట్ నోటీసులో ఉంది. కానీ ఎట్లా ఇవ్వాలి, ఏ రకంగా ఇవ్వాలి అనే సందిగ్ధంలో ఈరోజు ప్రభుత్వం ఉంది, మేనేజ్మెంట్ ఉంది. ప్రభుత్వం చెప్తే ఖచ్చితంగా మనం 30,000 40,000 మంది కార్మికులం ఉంటే ఈరోజు 50,000 చిల్లర కోటర్లు ఉన్నాయి. ఈ కోటర్లన్నీ కూడా ఇతర ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఎంఆర్ఓలకు కానీ తదితర పోలీసులకు కానీ మనం ఇస్తున్న పరిస్థితి ఉంది. పోలీసులు అయితే రూపాయి నీకు కంపెనీకి ఇవ్వరు, కిరాయికి అనే పేరుతోటి ఇస్తూ ఉన్నారు. అలాంటిది మనం 40,000 మంది ఉంటే ఇలా 50,000 కోటాలు ఉంటే ఒక 10,000 కోటాలను మనకు కేటాయించి ఐటిని కూడా కార్మికులకు ఇచ్చేసి చేస్తే బాగుంటుందని ఉద్దేశంతో అన్నింటిని కూడా మనం ఈరోజు ఖర్చు లేకుండా కార్మికులకు ఖర్చు లేకుండా ఎట్లా వస్తుందో మా రాజారెడ్డి గారు, నరసింహారావు గారు పూర్తి స్థాయిలో డైరెక్టర్లకు బలరాం గారికి వివరించిన పరిస్థితి ఈరోజు ఉంది. అట్లా వివరిస్తేనే ఇలా ప్రభుత్వం దగ్గర చర్చలలో ఉంది, మేనేజ్మెంట్ దగ్గర చర్చలలో ఉంది. రేపు అమలు చేసేటప్పుడు కూడా వాళ్ళకు అర్థం కాకపోతే మేము సొంతింటికి ఎలా ఇవ్వచ్చో మా నాయకులు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. నయా పైసా కార్మికునికి కంపెనీకి ఖర్చు లేకుండా ఇవ్వచ్చనే మా దగ్గర ప్లాన్ ఉంది. దానికి సంబంధించిన అంశాల మీద కరపత్రం కూడా మీకు వేసినాం. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటిగా వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితులలో ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది, మొన్న జరిగిన స్ట్రక్చర్ సమావేశాలలో ఏ నిర్ణయాలు జరిగినాయి, ఇలాంటి అనేక విషయాలు మీ ముందు తెలియజేయడానికే ఈరోజు గేట్ మీటింగ్ను విజయవంతం చేయాలని చెప్పి మరీ కోరుకుంటూ ఇప్పుడు రాష్ట్ర స్థానిక పాతబస్తీ నగర్లో సిరక్ ఆంగ్ల ఉన్నత పాఠశాలలోని విద్యార్థులు 10వ తరగతి ఫలితాలలో రాష్ట్ర స్థాయి ర్యాంకులు కనీఫా ఫాతిమా 594, సాత్విక్ గౌడ్ 591, మహమ్మద్ ఫహద్ 587, ఆలియా జైమా 585, నస్రీన్ 585 వరుస విజేతలుగా నిలిచారు. 590 పైన 2, 585 పైన 3, 550 పైన 19 మంది, 500 పైన 36 మంది విద్యార్థులు విజయ కేతనం ఎగరవేశారు. బాణసంచ కాల్చి విజయించారు, హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం చేశారు. ఎస్ఎస్సి ఫలితాలలో ఓల్డ్ సిటీ నందు నంబర్ 1గా నిలిచినాం. మేము ఓల్డ్ సిటీ నందే కాకుండా మన జిల్లాలో కూడా కర్నూలు సిటీలో కూడా ఒక మంచి మార్కులు 594తో 591, 587, 587, 585, 579 మార్కులతో విజయం సాధించినాము. ఈ విజయం సాధించిన మన విద్యార్థులకు, వాళ్ళ పేరెంట్స్కి మరియు మా ఉపాధ్యాయ బృందానికి అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కానీ ఈ రిజల్ట్స్ ఈ ఒక్కసారి అని కాదు, మేము ప్రతిసారి ఓల్డ్ సిటీలో టాపర్గానే ఉంటాము. మేము టాప్గానే నిలబడతాము. కార్పొరేట్ స్థాయి కూడా మేము కాంపిటీషన్ ఇస్తాము. ఇది కేవలం ఒక బ్రాంచ్ నుండి మాత్రమే సాధించిన విజయాలు ఇవి. ఇంకా ఫ్యూచర్లో ఇంకా అద్భుతాలు సాధిస్తామని మేము దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. థ్యాంక్ యూ. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడికి వ్యతిరేకంగా బాన్సువాడ భారత జనతా పార్టీ అంబేద్కర్ చౌరస్తాలో బుధవారం క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఉగ్రముఖ అకారణంగా 27 మందిని పొట్టన పెట్టుకున్న వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. హిందువులపై దాడులను ఖండించారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని అన్నారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులతోటే ఇలాంటి చర్యలు పునరావృతం అవుతున్నాయని, ఇలాంటివి ముందు జరిగినట్లయితే పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ బీజేపీ నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
బాన్సోడ నుంచి హెచ్చరిస్తున్నాము. ఏ రకంగా ప్యాంట్లు ఇప్పి చూసి మరీ కాల్చిర్రో ఆ రకంగానే కట్ చేసుకోవడానికి భయపడే విధంగా ఉంటది అని చెప్పేసి హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు వాళ్ళను మట్టి పెట్టే వరకు భారతీయులు ఎవరు నిద్రపోరని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాము. అదే హిందువులను నిద్రపుచ్చే విధంగా ఎక్కడ జరిగిన సంఘటన హిందువులందరూ ఈరోజు ప్రత్యేకంగా మేల్కోవాల్సిన అవసరం ఉంది. ఈ సంఘటన చూసైనా ప్రతి ఒక్క హిందువు గుణపాఠం తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. కర్నూలులో కేశవరెడ్డి విద్యా సంస్థ ప్రపంచనం. నిన్న వెలువడిన 10వ తరగతి ఫలితాలలో కేశవరెడ్డి విద్యా సంస్థల విద్యార్థులు తమ విజయాన్ని దిగ్విజయంగా చాటి చెప్పారు. కేశవరెడ్డి విద్యార్థులు 597/600 మార్కులు సాధించడం మాకెంతో ఆనందదాయకమని అన్నారు. కర్నూలు టౌన్ చిత్తారికి గేరి కేశవరెడ్డి విద్యా సంస్థలలో 10వ తరగతి విద్యార్థిని వాసంత్కి 589 రావడం సంతోషకర విషయమని స్కూల్ ఉపాధ్యాయులు తెలిపారు. ఈ విజయానికి సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులకు వారు అభినందనలు తెలియజేశారు. వీడియో తీసుకున్నామమ్మా. ఒక్క నిమిషం మేడం. It gives me immense pleasure that I have gone through SSC examinations under the management of Keshav Schools. I am very much thankful and grateful to our founder and chairman Sri Keshav Sir Garu. I am very proud to be a student of Keshav Educational Institutions. I convey my sincere thanks to our chairman Sri Keshav Sir Garu for providing efficient teacher faculty. Our school got 597 first month and I have got 589 marks. Thank you. థ్యాంక్ యూ మేడం. నిన్న వెలువడిన ఎస్ఎస్సీ ఫలితాలలో కేశవరెడ్డి విద్యా సంస్థల నుంచి 597 మార్కులు నుంచి వాసంతి చిత్తారి స్ట్రీట్ బ్రాంచ్ నుంచి వాసంతికి 589 మార్కులు వచ్చినాయి. దీనికి మేమందరూ సంతోషిస్తున్నాము. మా కృషికి అదేవిధంగా కేశవరెడ్డి విద్యా సంస్థలు నడుపుతున్న కేశవరెడ్డి సంస్థలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా విద్యార్థులు ధన్యవాదాలు. ఇప్పుడైతే అమ్మాయి కష్టపడి చాలా మంచి మార్కులతో ఉత్తీర్ణ కావడము, ఈ 1వ ఏరియా మంచి మార్కులు రావడం మాకు ఉంది. నా పేరు కిషోర్. ఇక్కడ చెప్పండి. మా కేశవరెడ్డి విద్యా సంస్థలు స్థాపించినప్పటి నుంచి అప్రతిహతంగా 10వ తరగతి ఫలితాలలో దిగ్విజయ యాత్ర కొనసాగిస్తూ ఉండడానికి చెప్పేదానికి నేను చాలా సంతోషపడుతున్నాను. గత 25 సంవత్సరాలుగా ఇప్పుడైతే విద్యా సంస్థలు స్థాపించాలో అప్పటి నుంచి ఈ యొక్క విజయ పరంపరను కొనసాగుతూనే ఉంది. ఈ సంవత్సరం కూడా 10వ తరగతి ఫలితాలలో మా కేశవరెడ్డి విద్యా సంస్థలు ఒక ప్రభంజనాన్ని సూచిస్తూ గత సంవత్సరం కూడా సూచించినాయి. ఈ సంవత్సరం కూడా అదే కొనసాగిస్తూ 597 మార్కులతో మా కేశవరెడ్డి విద్యా సంస్థలు విద్యార్థులు రావడం అనేది మాకు చాలా ఆనందదాయకం. అట్ ది సేమ్ టైం మా యొక్క బ్రాంచ్ నుంచి అంటే చిత్తారి బ్రాంచ్ నుంచి 589 మార్క్స్లో మా స్టూడెంట్ యు వాసంతి అనే అమ్మాయికి రావడం అనేది మా అందరికీ గర్వకారణంగా ఉంది. ఇందు మూలంగా నేను ప్రత్యేకించి చెప్పేది ఏంటంటే కేశవరెడ్డి సంస్థల అధినేత శ్రీ కేశవరెడ్డి సార్ గారు ఒక మంచి ఎఫిషియెంట్ టీచింగ్ ఫ్యాకల్టీని మాకు ప్రొవైడ్ చేయడం, ఆ తర్వాత రకరకాల మంచి సదుపాయాలతో ఈ యొక్క విద్యా సంస్థలను నిర్మించడము, మాకు ఆయన అప్పుడప్పుడు గైడెన్స్ ఇవ్వడము, ఓరియంటేషన్ క్లాసులు పెట్టడము, విద్యార్థులకు బాగా గైడెన్స్ ఇవ్వడము, ఇవన్నీ కూడా చేయడంతో మాకు ఈ ఫలితాలను కొనసాగిస్తూ వస్తున్నామని చెప్పేసి తెలియజేస్తూ ఇంకా దీన్ని ఈ 597 కూడా మేము క్రాస్ చేయాలని చెప్పి నెక్స్ట్ ఇయర్కు ఇంకొంత మంచి ప్రణాళికతో ముందుకు పోతామని చెప్పేసి కూడా తెలియజేస్తూ మా కేశవరెడ్డి విద్యా సంస్థలు అధినేత అయిన శ్రీ కేశవరెడ్డి సార్కి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్తూ మా సేమ్ టైం మా యొక్క విద్యా సంస్థల తల్లిదండ్రులు మాకు సహకరిస్తూ విద్యార్థులకు మరి శుభాకాంక్షలు కూడా తెలుపుతూ సార్ కూడా కృతజ్ఞతలు చెప్తూ
ఏప్రిల్ 22 బల్కంపేట ఎల్లమ్మ పూజ కార్యక్రమానికి హాజరైన హిట్ చిత్రాల ప్రముఖ దర్శకేంద్రుడు వి సముద్ర ఆదివారం నారపల్లిలో నివాసం ఉంటున్న తన అభిమాన మిత్రుడు చంద్రకాంత్ నాయుడు ఇంటికి వెళ్లి వి సముద్ర వారి ఆతిథ్యాన్ని స్వీకరించారు. అనంతరం వి సముద్ర మాట్లాడారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.